ఈరోజు బంగాళదుంప మెంతికూర ఫ్రై చేస్తున్నానండి. మెంతికూర వేసి బంగాళదుంప చేస్తున్నాను. ముందు ఫస్ట్ కళాయి పెట్టుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర వేస్తున్నానండి. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నాను. తర్వాత 2 పచ్చిమిర్చి, ఇప్పుడు 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కొంచెం వేగాలండి. ఇవి వేగిన తర్వాత ఒక టమాటా తీసుకున్నానండి. టమాటా వేయాలి. టమాటా కొంచెం వేగిన తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ అండి. ఇది కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ కారం వేస్తున్నానండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మెంతికూర వేస్తున్నానండి. చిన్న కట్టలు 2 తీసుకున్నాను మెంతికూర. ఇలా కొంచెంసేపు వేయించాలండి. ఇలా మెంతికూర మొత్తం వేగిన తర్వాత నేను 1/2 కేజీ బంగాళదుంపలు తీసుకున్నానండి. ఉడికించి కట్ చేసి పెట్టుకున్న వేస్తున్నాను. మెంతికూర బంగాళదుంప చాలా టేస్టీగా ఉంటుందండి. మెంతికూర ఎప్పుడు మనం పప్పులో వేస్తాం, కానీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మెంతికూర కూడా చాలా మంచిది. మంచి స్మెల్ వస్తుంది. చాలా బాగుంది. మీరు కూడా ఇలాగ ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. కొంచెం ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచుతామండి. తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అంతే, మెంతికూర బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. బాగుంది. ఇంకా ఆపేసి సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఇక్కడ గార్నిష్ చేసుకుందామండి. అంతే, మెంతికూర బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయిందండి.